146 అధ్యాయం 5వ వచనం నుంచి 10వ వచనం వరకు సమీక్షణ వాక్యంలో బట్టి చూస్తే ప్రభా, ఎవనికి యాకోబు దేవుడని సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు. యెహోవా మీద, నిజమైన తండ్రి మీద ఎవరైతే ఆశ పెట్టుకుని ఉంటారో వాళ్ళు ధన్యులు అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. అట్టి వారికి ఆయన ఎన్నడూ మాట తప్పలేదంట. ఎవరైనా సహజంగా ఒక మనిషి మీద నమ్మకంగా ఉన్నారు, ఆ మనిషి నాకు ఏదైతే చేసి పెడతాడు, ఆ మనిషి చేస్తాడు అని నమ్మకం ఉన్నాం. ఆ మనిషి మాట తప్పుతాడా? ఆ మాట తప్పుడు. నీకు ఏది చేస్తానంటాడో అది చేస్తాడు. ముందు నమ్మకం కావాలి. నమ్మకానికి పునాది ఏంటి? నమ్మకానికి పునాది ఏంటి? విశ్వాసమేనా? చేస్తాడు అనే నమ్మకానికి పునాది విశ్వాసం. ముందు నీవు అతని ముందు విశ్వాసం ఉంచితేనే ఆ విశ్వాసము నమ్మకంగా బలపరచబడుతుంది. ఇంకా నో డౌట్ అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం కలిగి ఉంటావో అది నీ నమ్మకం. తీర్మానం లేని జీవితం, ఆ నమ్మకం లేని జీవితము బయలుపాటుకి నాంది పడుతుంది. ముందు దేవుడి యందు ఎవరైతే నమ్మకం కలిగి ఉన్నాడో ఎన్నడూ ఆయన మాట తప్పనివాడు. ఒక విషయము పలికితే జరిగిపోయింది. భూమి ఆకాశములు కలుగును కాక అంటే ఆకాశం కలగమంటే ఆకాశం కలిగింది, భూమి కలగమంటే భూమి కలిగింది, వెలుగు కమ్మంటే వెలుగు కలిగింది. యావత్తుని ఆయన నోటి మాటతో జరిగిపోయింది. మనిషిని ఆయన తయారు చేసి నిర్మించి నాసికారంధ్రములో జీవాయువులను ఊదినప్పుడు ఆ జీవాయువు వలనే ఆదాము ప్రాణం కలిగి ఉన్నాడు, ఆత్మ కలిగి ఉన్నాడు. ఆయన ఒక్కసారి చేసిన దాన్ని మరలా మార్చని దేవుడే అన్నాడు. ఒక్కసారి మనకి ఇచ్చింది ఆయన మళ్ళీ తీసుకోలే, ఏమన్నాడు? తీసుకోలే. ఎన్నడూ మనల్ని ఇబ్బంది పెట్టాల. తల్లి మరిచినా తండ్రి మరిచినా నేను నిన్ను మరవను అంటున్నాడు దేవుడు. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల్ని వదులుకోరు కదా. ఎందుకనంటే కన్నందు 9 నెలలు నవమాసం కోసం కన్నా. ఎందుకనంటే తల్లి గర్భమున ఒక జీవి ప్రాణం పోసుకోవాలంటే పునాది ఎప్పుడు పడి ఉండాలి? తల్లి గర్భం మీద జీవి ప్రాణం పోసుకుంటుంది అని చెప్పి మనకి 3వ నెలకు 4వ నెలకు జన్మలో తెలుస్తూ ఉంటుంది. 3వ నెలకు 4వ నెలకు జన్మ తెలుస్తుంది. ఆ 4 నెలలు 3 నెలలకు ముందు ఖచ్చితంగా ఒక రోజున నీ కడుపులో, తల్లి కడుపున ఆ జీవం పోసుకుందని ఎవరైనా ఇప్పటివరకు చెప్పగలిగారా? అది పరిశుద్ధ లోకం నుంచి, ఆ పరలోక రాజ్యం నుంచి మనకి ఆ ప్రాణం రావాలి, ఆ ఆత్మ రావాలి, ఆ జీవం మన రావాలి. ఆ గర్భంలో దాల్చినప్పుడు తల్లిని ప్రేమించడం కాదు ఇక్కడ. ఎవరి మీద నమ్మకం ఉండాలంట? నిజమైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నవాడు ధన్యుడంట. అది ఎక్కడుంది ఆశ? ఆ పరలోక రాజ్యం నందు ఉండాలి ఆశ. ఇక్కడ కాదు ఆశ ఉండాల్సింది. ఆ పరలోక రాజ్యంలో ఆ ఆశీనుడైనటువంటి నిత్యత్వమైనటువంటి సింహాసనం మీద కూర్చున్న ఆయన మీద మనం ఎప్పుడైతే ఆశ కలిగి ఉంటామో, సర్వ సృష్టిని నీకు దాసోహం చేసిన దేవుడు ఆ సర్వ సృష్టి మళ్ళీ నీకు ప్రణాళిక దిద్దుకోవడానికి ఆయనే నమ్మకమైన దేవుడు కదా. ఆదామును ఏర్పరిచాడు, భూమి మీద చిరచర జీవరాశులను ఏర్పరిచాడు, ఆకాశ చెట్లని, భూమి మీద పక్షులని అన్నింటిని ఏర్పరిచి ఇన్నింటిని ఏలు అన్నాడు. కానీ అక్కడ ఆదాము అవ్వ చేసినటువంటి ఒక చిన్న తప్పుదో వలన, అవ్వ చేసిన తప్పుకి ఆదాము సపోర్ట్ చేశాడు. దానివలన ఆ క్రమం ఆ పక్కకు వచ్చింది. మళ్ళీ గాడిలో తీసుకొచ్చే క్రమంలోనే దేవుడు చక్కబరుచుకుంటూ వస్తున్నాడు. అది ఎలా చక్కబరుచుకుంటున్నాడు, ఏం జరగవలసి ఉన్నది, ఇప్పుడు దేవుని చిత్తం అయితే మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు మనం నమ్మకంగా ఆయన యందు ఉన్నామా? ఉంటే ఆమెను చెప్పండి. నమ్మకంగా ఉన్నామని చెప్పేసి అనే దాంట్లో మీరు ఈ విషయంలో మనం ఆమెను చెప్పొచ్చు కదా. ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకున్నాడో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. బాధపరచువాడికి ఆయన న్యాయము తీర్చును. ఎవడైతే బాధపడుతూ ఉంటాడో ఆ బాధను తీర్చాలంటే
వాడికి జరిగినటువంటి అన్యాయం బట్టే కదా బాధపడేది. ఎవడైనా వాడు బాధపడుతున్నాడు అనుకో, ఎందుకు పడతాడు బాధ? నాకేదో ఉన్నది తీసేశారు, నా శరీరంలో భాగం తీసేశారు, నా ఆస్తిని తీసేశారు, లేకపోతే నన్ను ఉచితంగా ఉన్న ఫలంగా ఏమీ నా తప్పు లేకుండానే నన్ను తిట్టారు, నాకు హింసించారు అనే సంఘటన బట్టి బాధపడేది ఎవడైనా. అంతేనా? బాధకి తర్కం ఏముంది? ఇంకా ఏదైనా ఉన్నది కోల్పోయాను అనుకుంటేనే బాధపడుతున్నాడు. వాడు బాధపడుతున్నాడు అని అంటే వారికి న్యాయం కావాలి. అంటే వాడికి అన్యాయం జరిగింది, బాధపడుతున్నాడు అంటే నాకు అన్యాయం జరిగింది అనుకుంటాడు. ఆ అన్యాయాన్ని సరిచేసేవాడు ఎవరు? కోర్టు చేయగలుగుతాయా? కోర్టులో అన్ని సమంగా అన్నీ జరుగుతూ ఉంటాయా? ఉత్తర ప్రత్యుత్తరాలను ఎవరైతే జరిగిన విషయాన్ని సక్రంగా చెప్పగలుగుతారో అక్కడ వరకే కోర్టును తీర్పు తీర్చగలుగుతుంది. న్యాయస్థానం ఎప్పుడైనా సరే ఎవరైతే తనకు జరిగిన అన్యాయాన్ని సరైన రీతిలో తనకున్న చట్ట పరిధి ప్రకారం సెక్షన్లను అనుకరించి చూపించగలిగితేనే తీర్పు తీర్చగలుగుతుంది. ఈరోజు రాష్ట్ర పరిపాలనలోనే చాలా సందిగ్ధంగా ఉంది. ఎలక్షన్ జరపాలా వద్దా? ఎలక్షన్ జరపమని ఎలక్షన్ కమిషన్ అంటే ఎలక్షన్ జరపకూడదని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. కొన్ని అనిశ్చిత సమస్యలు ఉన్నవి అని వారిద్దరి మధ్య జరిగేదంటే ఏ పద్ధతి ప్రకారం తీర్పుకి వెళ్తారు? ఒక ప్రణాళికని రూపుదిద్దుకున్నటువంటి రాజ్యాంగం పద్ధతి ప్రకారం, చట్ట ప్రకారం ఒక దేశానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికను బట్టి తీర్పు తీర్చడానికి న్యాయస్థానం ముందుకు వెళ్తున్నారు వాళ్ళు. అది ఎవరి పక్షాన తప్పు జరిగింది అనేదాన్ని, ఎవరి చట్టాలను నుంచి వారికి ఇచ్చిన హక్కులను ఎవరైతే పోయిందో ఆ తగ్గింపును బట్టి తీర్పు తీర్చడం అనేది జరుగుతుంది. అలానే దేవుడు మనకంటూ ఒక చట్టం ఇచ్చాడు. భూమి మీదకు మనిషిని పంపించినప్పుడు, ఆదాముని భూమి మీద తీసుకొచ్చినప్పుడు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళికని మనము గుర్తెరకపోయినప్పుడు, బాధ కలిగినప్పుడు ఆ తీర్పు తీర్చవలసిన వాడు దేవుడే. మనం దేవుడు న్యాయం తీర్పు తీర్చేటువంటి పరిస్థితి ఉంది. మనకందుకు మనం ఏ నిర్ణయాలు మనం తీసుకుని చేయడానికి లేదు. ఆయన తీర్పుదారులు ఉన్నాం. ఆయన తీర్పుదారులుగా మనం ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఆయనకంటూ ఒక చట్టం ఉంది. ఆ చట్టాన్ని మనం గుర్తెరగాలి. ఆ చట్టంని మనం అతిక్రమించకూడదు. ఆ చట్టము ఏం చెబుతుంది, దేని వైపు నడిపిస్తుంది, ఏది మనకి సూక్ష్మమైనటువంటి ఆ చట్టము, సున్నితమైన చట్టము ఏముంది. మనము మనుషుల్ని గాయపరిచేది విషయాన్ని గమనించలేకపోతే దేవుణ్ణి మనము చట్టాన్ని అతిక్రమించి దేవుణ్ణి మనం ఎంత గాయపరచగలుగుతున్నాం అని చెప్పేసి అనే విషయాన్ని మనం ఎలా గమనించగలుగుతాం? మన నోటికి ఏదొస్తే గబాలను టకటక మాట్లాడేస్తాం. మనం ఏది చేయాలనుకుంటాం అది మనం చేసేస్తాం. కానీ దానికి ఒక చట్టం ఉంది. నీకెంత హక్కు ఉందో ఎదుటివారికి కూడా అంతే హక్కు. ఆ ఎదుటివారి హక్కుని నువ్వు కాలరాస్తున్నావు అనే విషయాన్ని నువ్వు గమనించకపోతే, ఎదుటివారు బాధించబడుతుంటే ఆ బాధని నువ్వు తీర్చలేకపోయినప్పుడు ఆ న్యాయ తీర్పుని ఎక్కడ ఉన్నది? దేవుడి దగ్గర తీర్పు ఉంది. ఆ న్యాయ తీర్పు ఆయన చెప్పగలుగుతాడు, మనం చెప్పేది కాదు అది. ఆ న్యాయ తీర్పు దగ్గరికి నువ్వు వెళ్ళి నువ్వు ఎప్పుడైతే సాగిలబడి నువ్వు కోరుకుంటావో, ప్రభువా నాకు న్యాయ తీర్పు తీర్చు, నేను నిన్ను బాధించిన ఎడలా, నేను బాధపడుతున్న ఎడలా నా బాధను నువ్వు తీర్చుకోవడం నువ్వే, నీ బాధను నేను తీర్చుటకు ఏవైతే సూచిక క్రియగా నా ముందు ముంచి ఉన్నావో ఆ చట్టాన్ని నేను గుర్తెరిగి ఆ చట్టానికి లోబడిన జీవితంలో, ఈ వాక్యానికి లోబడిన జీవితంలో నేను నడవాలి. ఆ వాక్యానికి మితిమీరిన రోజున ఏ రోజు నేను నడవకూడదని చెప్పేసి అని ప్రాధాన్యపడుతున్నాను నాయన అని చెప్పి నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేసావా? దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. ఆ ప్రార్థన చేసే బాధలో నువ్వు ఉన్నప్పుడు, ఆ తీర్పు నువ్వు వెళ్ళినప్పుడు నీకు తీర్పు ఆయన ఉంటుంది. మరి ఆ తీర్పు తీర్చడానికి ఆకలి గురైన వారికి ఆహారం తెచ్చాను. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, ఆయన దగ్గరికి మీరు నాకు బాధ జరిగింది అని చెప్పి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళాలి కదా. నాకు బాధపడుతున్నా అని చెప్పి నువ్వు వెళ్ళాలి కదా. నువ్వు వెళ్ళకుండా నా బాధపడే చెప్పి నీకు నువ్వు అనుకుంటూ కూర్చుంటే కుదరదు. అసలు నీ బాధకు మూలం ఏంటి, ఆ బాధకు ఏంటి అనేది ఆకలి. నీకు ఆకలి రావాలి. నీకు ఆకలి వేస్తేనే కదా నువ్వు కడుపు తినాలని అనిపించేది. నీకు సమయం లేకుండా భోజనం సమయంలో భోజనం పెడితే ఆ సమయం కాదు మధ్యాహ్నం భోజనం. ఆ మధ్యాహ్నం భోజనానికి టిఫిన్ పెట్టారనుకో ఎట్లా ఉంటుంది?
ఆకలి తీరుద్దా? మరి నీ ఆకలి ఎంత ఉందో ఆ ఆకలి తగ్గట్టుగా నువ్వే కదా వడ్డించుకోవాల్సింది, అడగాల్సింది, తినాల్సింది. ఆ విధమైనటువంటి ఆకలి కొని ఆయన దగ్గరికి మనం వెళ్తున్నావా? యెహోవా సంబంధింపబడిన వారిని విడుదల చేయను. నువ్వు యెహోవా పక్షాన నిలబడి ఉంటే, ఆ తండ్రి పక్షాన నువ్వు నిలబడి ఉంటే నీకు ఖచ్చితంగా ఆ విడుదల. ఇది ఎలా జరుగుతుంది ఏంటి అనేది, యెహోవా గుడ్డివారును కనులు తెరవజేయవాడును, యెహోవా కుంగిన వారిని లేవనెత్తబడును, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడును, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారికి విధవరాండ్రులకు ఆదరించువాడు, భక్తిహీనులను మార్గమును ఆయన వంకరముగా చేయును, వంకర మార్గముగా చేయును, యెహోవా నిరంతరము ఏలును. సీయోను నీ దేవుడును తరతరములంటి రాజ్యమును చేయను, యెహోవాను స్తుతించుడి. ఇక్కడ యెహోవా ఆదాముని చూపించాడు. ఆదాముని యెహోవా నియమించి ఏదైతే చేశాడో, ఇప్పుడు మనకి ఏదైనా ఒకటి ఉంటేనే దాని ఛాయ్ కనబడుతుంది. ఏదైనా సరే ఒక ఛాయ్ రావాలి, ఏదైనా ఉంటేనే ఛాయ్ కనబడుతుంది. ఛాయ్ అని తెలుసుకుని నీడ ఒకటి ఉంటేనే నీడ. నేను ఇక్కడ పెట్టానంటే ఇక్కడ సంబంధించి నీడ అక్కడ కనబడుతుందా? అక్కడ ఉంటేనే కదా, ఇక్కడ ఇది ఉంటేనే కదా. మొదటిగా తండ్రి అయిన యెహోవా ఉన్నబట్టే ఆ ఛాయ భూమి మీద ఆదాముగా వచ్చింది. ఆ నీడ భూమి మీదకి వచ్చింది. ఆదాము అనేవాడు ఉన్నాడు కాబట్టి ఆ జరిగిన సంఘటననే ఆదాము అవ్వ ఏ విధంగా ఉన్నారో ఆ ఛాయలు ఏసేపు దావీదు, ఏసేపుని బట్టి యేసుక్రీస్తు జీవితము ఛాయగా ఉంది. పాత నిబంధనకి ఛాయే కొత్త నిబంధన. పాత నిబంధన ధర్మశాస్త్రమును అనుసరించటమే ఛాయే ఈరోజు కొత్త నిబంధన నూతన మార్గమైనటువంటి క్రీస్తు మార్గం. పాత నిబంధనలో ఆ యెహోవా తండ్రి లేడు, కుమారుడు ఉన్నాడు. తండ్రి లేకపోతే కుమారుడు లేడు. అక్కడ ఒక తండ్రి ఉన్నాడు కాబట్టి ఛాయగా కుమారుడు వచ్చాడు. ఆ ఛాయగా కుమారుడు వచ్చినప్పుడు కుమారుడు మనతో ఏం మాట్లాడినప్పుడు మనం ఏం చేస్తున్నాము? లూకా సువార్త 14వ అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం చూడండి. అధ్యాయం 15వ వచనం నుంచి 20వ వచనం చదవండి. 1967 పేజీ. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా. దేవుని రాజ్యంలో భోజనం చేస్తూ ధన్యుడు అంటాడు. అంటాం మనం దేవుణ్ణిలో ఉండాలి. మనం ఆడు యెహోవా మనకి ఇచ్చినటువంటి తీర్పును ఆజ్ఞను మనం కైకొనలేకపోయాం. ఎప్పుడైనా యేసుక్రీస్తు మార్గం నడవాలి, యేసుక్రీస్తు నిత్య జీవం కలిగినడు అని చెప్పి అనుకుంటా ఉంటాం. నేను సంఘ శాఖలు కూడా అలా అనుకుంటున్నాను. కానీ మనం యేసుక్రీస్తుతో కలిసి భోజనం చేయడానికి ఇష్టపడుతున్నామా? ఎందుకు ఇష్టపడట్లా? ఏం జరుగుతుంది? ఆయన యందు రక్షణ పొందిన వాళ్ళే ఏం చేస్తున్నారు? ఆయన అతనితో నిట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిపించింది. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపిరు. అయితే వారందరూ ఏకకాల మనసుతో నెపములు చెప్పసాగు. నెపాలు చెప్తున్నారు. గత సంవత్సరం 2020 కరోనా వచ్చినప్పుడు ఇంట్లో కూర్చొని అందరూ ఏడ్చి ప్రార్థన చేసిన వాళ్ళే. అందరూ లాక్డౌన్ అంటే అమ్మో
ఇంకేముంది చచ్చిపోతున్నాం, అయ్యో 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 అని చెప్పి గుళ్ళు తెలుసుకున్నాను, కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. దేవుడు కొంచెం విసులుబాటు ఇచ్చి భోజనం చేయడానికి భోజనం అంతా ఏర్పాటు చేసి మీరు రెండు అయ్యారంటే ఆ లబ్ధి పొందినోడు ఎట్లా ఉన్నాడు తెలుసా? చూడండి. అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగి, మొదటి వాడు నేను ఒక పొలము కొని ఉన్నాను. మొదటి వాడిని పిలిచాడంట. ఒకడిని పిలిచాడు, యా భోజనానికి రాయా అని చెప్పారంటే, నేను ఒక పొలం కొని ఉన్నాను, ఆ పొలంకి రిజిస్ట్రేషన్కి వెళ్ళాలి, కొని ఉన్నాను, ఆవశ్యకం వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలని నిన్ను వేడుకొంచున్నాను. పొలం కొని ఉన్నాను, చాలా ఇంపార్టెంట్ పొలం. ఎవడిచ్చాడు ఆ పొలం? దేవుడు ఇచ్చాడు. దేవుడే పిలుస్తుంటే దేవుడి దగ్గరికి మనం వెళ్తున్నాము, వెళ్ళాం దేవుడి దగ్గరికి. పొలం కొన్నాం, పొలం రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఆ పొలం రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఆరు సాక్ష్యం తీసుకోవాలి, చూసుకోవాలి. నీకేం తెలుసు అయ్యా నా కష్టాలు? నాకు కష్టాలు నీకేం తెలుసు? నీకు తెలియదు కదా. ఇదే చెప్తున్నారు యేసుక్రీస్తు కూడా. ఇదే యెహోవాకు చెప్పారు, అయిపోయింది. యేసుక్రీస్తు చెప్తారు, నూతనం కావాలంటారు. నూతనం దేవుడు ఇస్తే ఏం చేస్తారు? నూతన సంవత్సరం కావాలంటారు. నూతన సంవత్సరంలో ప్రభువా మీ చిత్తానుసారం మమ్మల్ని నడిపించండి నాయనా, మీ దీవెనలు మాకు ఇవ్వండి నాయనా, మమ్మల్ని చల్లగా చూడండి నాయనా, అందరికి ఏ రోగాలు లేకుండా, నన్ను ఎస్పెషల్లీ ఏ రోగం లేకుండా నన్ను కాపాడినైనా అని చెప్పి ప్రార్థన చేశారు. 31st నైట్ జనవరి 1 2027 జనవరి 1 సేఫ్ సైడ్లో ఉన్నారు. ఇది దేవుడు విందు పిలిచే సమయం. గమనిస్తున్నారు సోదరులారా? ఇది విందు పిలిచే సమయం. ఆయన దిగి వచ్చే సమయం. ఆయన దిగి వచ్చిన సమయము మనం మేఘాధారుడు, మన మేఘము కమ్మరించుకొని ఆ మధ్య ఆకాశం భోజనం చేయడానికి వెళ్ళే సమయం. మరి అక్కడ సామాన్యమైనటువంటి భోజనముని ఒక శ్రేష్టమైన భోజనము ఏమంటాడండి ఇక్కడ? భోజనం ఏం భోజనం అంట? భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, భోజనం చేస్తేనే ధన్యతంట. కానీ మనం ఏం చెప్తున్నాము? మధ్య ఆకాశం భోజనము ఎంతో సంపూర్ణమైన భోజనం, ఎంతో రుచికరమైనది, ఎంతో మనసుకు సంతోషం ఇచ్చేది, మన జీవాత్మను మనం కైకొనగలిగేది. ఆ భోజనం చేయడం కోసం దేవుడు రమ్మంటే, నూతన సంవత్సరం నూతనవి కావాలని చెప్పేసి అడిగారు. ఓకే, ఇచ్చాడు. ఇప్పుడు ప్రశాంతమైన ఇచ్చాడు. మన ముందు ఏం నడుస్తుంది ఒకసారి గమనించాడు. ప్రేసోదరులా, ఒకడైనా పొలం వెళ్ళాలని అంటాడంట. ఇప్పుడు సండేకి రండిరా, ప్రే జరుగుతుంది రండి అని అన్నాను. ఒకడైనా ఒక సంఘంలో అక్కడ ఏదో పిలిచారు, అక్కడికి వెళ్తున్నాను. ఒకలైనా ఇంకో భోజనం ఉంది, లేకపోతే ఇంకో పెళ్ళి ఉంది, లేకపోతే ఇంకో ఫంక్షన్ ఉంది, ఇంకో కూడికి పెట్టుకుంటున్నాం. ఎవరిష్టం అది. దేవుని ఆరాధన, దేవుని యందు భోజనం కలిగిన జీవితంలో మనం ఉంటున్నామా? ఉన్నాం. మన సొంత క్రియలు, మన సొంత ఆలోచనలు ఎక్కడ ఉంటుంది మనసు? దేవుని దగ్గర ఉండదు. తీర్పు తీర్చివాడి దగ్గరికి మనం వెళ్ళాం. బాధ కలిగింది ఎవరికి? మనకే కదా. బాధ కలిగినప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలిగా. తీర్పు తీర్చు అని చెప్పేసి అని అడగాలిగా, మోకరించి మనం ప్రార్థించాలిగా, ఆయన వేడుకోవాలిగా. అరే ఒక ఆఫ్టర్ ఒక అధికారి దగ్గరికి వెళ్తే మనము భయపడుతూ వణుకుతూ నిలబడతారు. మన సర్వ సృష్టికర్త, అధికారులకు అధికారి, రాజులకు రాజు, రారాజు అయినటువంటి ఆ న్యాయ తీర్పు తీర్చేవాడి దగ్గరికి మనం వెళ్ళడానికి ఏంటి? ఇక స్వేచ్ఛ ఇచ్చాడు. ఏ క్షణమైనా ఆయనతో మాట్లాడటానికి స్వేచ్ఛ ఇచ్చాడు. రమ్మంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఆయన తండ్రి కాబట్టి, తన బిడ్డల్ని పిలుచుకుంటున్నాడు కాబట్టి, తండ్రి దగ్గర స్వతంత్రమైన స్థానం ఉంది కాబట్టి న్యాయ తీర్పు తీర్చేవాడి దగ్గరికి పిలుస్తున్నాడు. అవి గతంలో ఆదాము దగ్గర చూపించాడు, యేసుప్రభు దగ్గర చూపించాడు, మోషే దగ్గర చూపించాడు, అబ్రహాం దగ్గర చూపించాడు. అవి జరిగిన విషయాలు ఈరోజు ఛాయ్ ఉంది మన దగ్గర. ఏ భోజనం చేయడానికి మనం ఎలా కుంటి సాగులు చెప్తున్నాం, ఈరోజు మధ్య ఆకాశం భోజనం చేయడానికి కూడా మరి అదే కుంటి సాగులు చెప్తున్నారు జనాభా. ఆ వర్తమానం పట్టుకోవట్లా.
వాక్యం పడుకోవట్లా. ఈ నిత్య కాలమైనటువంటి ఈ చివరి సాయంకాలపు జీతం ఎవరి దగ్గర ఉంది, ఎవరి దగ్గర వర్తమానం ఉంది, ఏ కీలో దేవుడు నేను మనం పిలిచి ఉన్నాడు అనేది మనం గమనించట్లా. 7వ దూత పలికిన సంగతులను మనం ఏ మాత్రము గైకొన లేనప్పుడు మనకు ఎలా కనపడుతుంది? ప్రవక్తలు మనకు అవసరంలా, దేవుడు అవసరం లేదు, ప్రవక్తలు అవసరం లేదు, కాపరులు అవసరం లేదు, సువార్తికులు అవసరం లేదు, ఉపదేశకులు అవసరం లేదు, ఎవరితో మన పని లేదు. మనమే రాజును, మనమే తీర్పుదారులు, మనంత మూలాలు ఎవరు లేరు. ఏమవుతుందంటే దానికి చూడండి. అయితే వారందరూ మరొకడు, నేను 5 జతల ఎడ్లను కొనుగొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెలుచున్నాను, నన్ను క్షమింపవలను వేడుకొనిచున్నాను. రెండోవాడు కూడా అది చెప్పాడు. మొదటోడైనా పొలం కొంటానన్నాడు, రెండోవాడు కూడా ఎడ్లు కొన్నాడు అన్న, ఒక సాకే. మూడోవాడు మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకుని ఉన్నాను, అందుచేత నేను రాలేనను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానికి తెలియలేక ఆ ఇంటి యజమానుడు కోపపడి, చిన్నప్పుడు మరి భోజనం పెట్టేవాడు, అందరి కోసం భోజనం రెడీ చేసేది, కోపడ్డా? కోపం రాదా? కోపడితే మరి తప్ప, కోపడితే తప్ప. ఒక ప్రయాసతో, ఒక తలంపుతో, ఒక ఆశ కొలిగి ఎదుటివారిని నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో దేవుడు పిలుచుకుని ఒక కార్యక్రమం, ఒక భోజనం విందును రెడీ చేస్తుంటే, ఆ భోజన విందును మనం రావడానికి చేయడానికి కొంచెంసార్లు చెప్తుంటే ఆ యజమాని ఏం చేశాడు? కోప్పడ్డాడు. యజమాని కోప్పడితే తప్పు. మరి ఆయనకు మరి మధ్యాకాశంలో ఉన్నటువంటి భోజనం చేయడానికి పిలుస్తున్నప్పుడు ఆయన కోప్పడతాడు. కోప్పడితే ఏమవుతుందండి చూడండి. నెక్స్ట్, నీవు త్వరగా పట్టణపు పట్టణము వీధుల్లోనికి సందులోనికి వెళ్ళి పేదలను, అంగహీనులను, కుంటివారిని, గుడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పిన. అంతలో దాసుడు, ప్రభువా నీకు ఆజ్ఞాపించినట్టు చేతిని. ఆ దాసుడు వెంటనే చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, అరే మనం ఎవరినైతే పిలిచాము వాళ్ళు రావట్లా, లీబెట్ ఎవరు పెట్టాలని చేసాం? ప్రేమించిన వాళ్ళకి పెట్టాలని చేసాం. భోజనం చేశాడు, కానీ ఎవరిని పిలిచిన రావట్లే. వాళ్ళే సాకులు చెప్తున్నారు. రైట్, ఆ రోడ్డు మీద కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, వారిని వీరిని తీసుకుంటా అంటాడు. తీసుకుని వస్తే ఏం జరుగుతుందో చూడండి. ఆశ పడతారు కానీ అందరూ ఆ ఆశని నెరవేర్చుకోవడంలో ధన్యత ఉండదండి. ఇక్కడదే అందరికి ఆశ ఉంది. పొలం రిజిస్ట్రేషన్ వేసుకుంటా ఉంటారు, మెడలో బోర్డు వేసుకుంటూ ఉంటారు, అందరూ పనులు చేస్తూ ఉంటారు. ఏదో సంఘాలకి తగ్గట్టుగా, ఏదో కాపులో తగినట్టుగా, కాపులో చెప్పినట్టుగా, లేకపోతే ఏదో చెప్పినట్టుగా అంతవరకు నడుచుకుంటూ పోతూ ఉంటారు. నిజమైన దేవుడు ఏం చూస్తున్నాడు? నిజమైన వర్తమానం మనం ఎలా నడిపిస్తుంది? ఆ నిజమైన వాక్యం మన హృదయంలో ఉందా? ఆ వాక్యానికి ఎప్పుడు వ్యతిరేకత ఒక క్రియ చేసినా, మన పరిశుద్ధాత్మ మనల్ని నెడుతున్నప్పుడు, అది చేయొద్దు అన్నప్పుడు మనము చేస్తున్నాం అని అంటే అది సొంత జ్ఞానంతోనే ఉన్నట్టు. కానీ ఆ విధంగా కొన్నిసార్లు చెప్తా కూర్చుంటే మటుకి ఎప్పటికైనా మనం నష్టపోతాం. కొన్నిసార్లు ఎందుకు చెప్పకుండా చెప్తున్నాము? ఆ చెప్పకుండా ఉన్నారు. కీర్తనలు 145 అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం ఒకసారి గుర్తు చేసుకోండి. 6వ వచనం నుంచి 145 అధ్యాయం 6వ వచనం నుంచి. ఎవరండి? ఆకాశం సృష్టించాడు, భూమిని సృష్టించాడు, సముద్రం సృష్టించాడు, సర్వమును సృష్టించిన వాడు, ఎన్నడూ మాట తప్పని వాడి దగ్గర మనం ఇష్టానుసారమైన కుంటి సాగులు చెప్తున్నాం.
దయచేయను, ఆహారం దయచేయను. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరవచేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని ఎదురాడును ఆదరించువారు. భక్తిహీనుల మార్గం ఆయన వంకరముగా చేయును. ఆ యెహోవా నిరంతరము ఏరును. సీయోను నీ దేవుడైన సర్వనంటిను రాజ్యము చేయును. ఆయన సర్వసృష్టికర్త అని చెప్పేసి మనం మాట్లాడుకుంటాను వస్తున్నాం కదా. మరి ఆయన పరలో మనం ఒక విందు ఏర్పాటు చేసి ఆ విందుని తినడానికి రమ్మని చెప్పారంటే ఆ విందుని మనం తినకుండా మన ఇష్టానుసారమైన జీవితంలో మనం ఉంటే మరి ఏ స్థితిలో ఉన్నట్టు ఒకసారి ప్రియురాలో మీరు గమనించండి. ప్రియులు విషయాన్ని గమనించండి. హల్లెలూయా. సంస్థను ఆయన ఏర్పరిచినవాడు. ఇది గ్రహించి ఆయన స్తుతించాలి. స్తుతి ఏం చేస్తుంది? మంచి పేరు ఇస్తుందా ఇవ్వదా? మనం ఆయన దగ్గరికి వెళ్ళి స్తుతించి ఆరాధిస్తే ఏం జరుగుతుంది? జెఫన్యా 3వ అధ్యాయం 19వ వచనం. పాత నిబంధన 774 పేజీ. పాత నిబంధన జెఫన్యా 3వ అధ్యాయం 19వ వచనం. చూసారా? వారినందరినీ నేను శిక్షింతును. కుంటుచు నడుచు వారిని నేను రక్షింతును. ఎదరగొట్టబడిన వారిని సమకూర్చుదును. ఏ ఏ దేశంలో వారు అవమానం పొందిరో అక్కడ నెల నేను వారిని ఖ్యాతిని మంచి పేరును కలిగజేసేదను. ఏంటంటే ఆ కాలంలో నిన్ను హింసించేదని నేను హింసించే వారిని శిక్షిస్తాను. ఆయన పిలిచాడు. పిలిచినప్పుడు వడ్డిస్తాను భోజనం పెట్టడానికి అన్నప్పుడు రాకపోతే భోజనం ఎవరి దగ్గరికి అవుతుంది? దీనుల దగ్గరికి అవుతుంది. భోజనం దీనుల దగ్గరికి వస్తుంది. కుంటి వారి దగ్గర, గుడ్డి వారి దగ్గరికి, మెదవరంటారు వృద్ధుల దగ్గరికి, దీనుల దగ్గరికి అవుతుంది. ఆ దీనులు పొందవలసినటువంటి వరమును పొందుకున్నప్పుడు ఆయన సరిగ్గా ఇదే విషయం మనం గమనించాలి. ఆ దీనత్వంలో ఎవరు నిలబడితే వారే ఆ నీడగా ఉండాలి. మన చెయ్యి సారినప్పుడు ఆ చెయ్యి నీడ కనబడుతుందా? నీడ కనబడుతుంది కదా. ఆ చెయ్యి నీడతో మనం ఎప్పుడైతే నీడ కలిగిన జీవితంలో మనం ఉంటాము, ఆ దీనత్వంలో ఉంటాము. దేవుడు సృష్టిని చేసిన, భూమి ఆకాశం సృష్టించిన ఏ రోజు కూడా మనల్ని ఈ సంతపల్లి మాట ప్రేమతోనే ప్రేమిస్తూనే ఉన్నాడు. మనం ఆయన గాయపరిచిన, ఆయన మాటలు వినకపోయినా, ఆయన తోసివేసిన, ఆయన బయటికి నెట్టివేసిన, తలుపులు వేసేసిన, ఆయన ఎప్పటికీ ఆయన మనం ప్రేమిస్తూ ఉన్నాడు. ఉచితమైన ప్రేమ, ఉచితమైన కృప, ఉచితమైనటువంటి మన మీద చూపించేటువంటి జాలి, మనసు, దీనత్వం వలనే మనం ఈరోజు ఆయన పిలుచుకునే వారు. సరిగ్గా సంఘము, వాక్యము అలానే ఏకమవ్వాలి. వాక్యము, సంఘము ఏకమవ్వాలి. ఈ చెయ్యి, ఈ నీడ ఇలా వెళ్తున్న కొద్ది ఒకసారికి వచ్చినప్పుడు ఈ రెండు కలిసిపోతుంది, నీడ కనబడుతుంది. ఈ వాక్యము ఈ నీడ దగ్గరికి చేరేటప్పుడు, నీడగా ఉన్న సంఘం దగ్గరికి చేరేటప్పుడు వాక్యము రెండు ఏకమవ్వాలి, మమేకమవ్వాలి. క్రీస్తు మనం పిలుస్తున్నప్పుడు ఆ పిలుపుని మనం పట్టుకుని ఎప్పుడైతే మనం వెళ్తామో రుచికరమైనటువంటి మధ్యాకాశ భోజనం ఆ పట్టణం మనం చోటు చేయదు. ఆ వాక్యం, ఆయన వాక్యంతో మనం పిలుస్తున్నప్పుడు మనం ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉన్నామా లేదా అనేది ఒకసారి ఈ చివరి కాలంలో క్రీస్తు ప్రతి దానిని నెరవేర్చు నిమిత్తం సంఘములలో ఆ విధంగా ఉండవలసి ఉంది. చివరి సంఘం కాలం ముందు ఆ తలరాయి దిగి వచ్చును లవోదికయుడు కాదండి. ఇప్పుడు
లవోదికయ నుండి అది బయటకు పిలువబడింది. అది ఎలాగునో ఐగుప్తు దేశం నుండి దేశమును బయటకు పిలిచిన పిల్ల అన్నమాట. ఇప్పుడు మనం అన్న కాలము ఆ కాలం ముందు జీవించుచున్నాము. మనం చూచుచున్న ఈ గొప్ప సంగతులు కొరకు మనం ఎంతో కృతజ్ఞతమై ఉన్నాము. ఈ వాక్యమును చాలా సుదీర్ఘంగా తీసుకెళ్ళడానికి ప్రవక్త చెప్తున్నాడు. చాలా అది ప్రపంచ స్థాయిలో మనకు ప్రపంచం గురించి వివరించుకునేంత పరిజ్ఞానం మన దగ్గర లేకపోవచ్చు, కానీ ఆ ఛాయని ఏ విధంగా చెయ్యి వచ్చి దగ్గరకు వచ్చేటప్పుడు మనము ఆ ఛాయ ఎట్లాగైతే ఏకం అవుతుందో, ఆ వాక్యము తలరాయనటువంటి క్రీస్తు ఈ సంగమునకు వధువుకు ఒక ఏకం అవ్వాలండి. ఏకమైనప్పుడు ఆ సంపూర్ణమైనటువంటి స్పష్టత ఉండదు, ఏ డౌట్ ఉండదు. డౌట్ ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు పక్కన ఏదో నేడ కనబడుతుంటే ఏదో దెయ్యం ఉంది అది అని చెప్పేసి భయపడేటువంటి మనం స్పష్టమైనటువంటి విషయం మనం తెలిసినప్పుడే ఆ ఛాయ అని చెప్పేసి అనే విషయం తెలుసు. ఆ భయం అన్ని మనం అప్పుడే పోకూడదు. హబక్కూకు 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం 778. ఏ క్రమంలో మనం ఉండాలి? ఇప్పుడు సంఘం ఉంది, సంఘం దగ్గరకు వచ్చాం. సంఘాన్ని క్రీస్తు రాయిగా తలరాయిగా ఉన్నటువంటి క్రీస్తు సంఘాన్ని హత్తుకోవటానికి వస్తున్నాడు. వాక్యాన్ని గైగుణ ఉన్నాము. ఇంతవరకు మనం గమనించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం దీన్ని ఇది గమనించినప్పుడు సంఘానికి లోబడిన జీవితంలో ప్రతి ఒక్కడు ఉండాలా? సంఘం అందరూ కలిసి ఉండటంలో అందరూ ఒక మాట మీద ఉంటేనే కదా, మరి అందరికి ఒక క్రమం ఉంటేనే కదా. సంఘం కావాలి. సంఘం కాకుండా, సంఘం లేకుండా ఎవరు ఉండరు, వధువు ఉండదు. సంఘం కావాలి. సంఘానికి ఒక క్రమం ఉండాలి. క్రమంలో ఉండి పేరును వధువు కలిగి ఉండాలి. ఒక భార్య ఒక కన్యకని ఒక పురుషుడికి పెళ్లి చేయాలంటే తల్లిదండ్రులు మంచి వల్ల కాదా, ఆస్తిపాస్తులు ఉన్నాయా లేవా, లేకపోతే ఆ కుటుంబం యొక్క స్థితిగతులు ఏంటి, మన వర్తమానంలో మనం చూసేది మొదటిగా ఏంటి? వాక్యంలో వాళ్ళు ఎదిగి ఉన్నారా లేరా, జ్ఞానం కలిగి ఉన్నారా లేదా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా లేదా, వాళ్ళకి ఆస్తిపాస్తులు ఉన్నాయా అనేది కూడా మనం గమనించాం. లోకంలో అందరూ గమనిస్తారండి. వాళ్ళ ఇక 7 తరాలేంటి, 7 తరాలేంటి, మనకు మంది బలం ఉందా, మరి ఆస్తి బలం ఉందా, లేకపోతే ఆ ఊరిని శాసించగలరా, ఈ ఊరిని శాసించగలరా, ఆ రాజకీయ బలం ఉందా లేదా, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారా, వాళ్ళకి ఎన్ని కంపెనీలు ఉన్నాయి ఏంటి, ఇవన్నీ చూస్తారు. లోకప్రియంగా ఉండేటువంటి పొలం కొనడానికి వెళ్ళేవాడు, నేను 5 జతలు ఎదురు కొనుక్కున్నాను, 5 తీసుకుని వెళ్ళేవాడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను అని చెప్పేసి ఆయన కుంటిసాగులు చెప్పేవాడు ఆ స్థితిలో ఉంటాడు. అంతేనా? కుంటిసాగులు చెప్పేవాడు ఆ స్థితిలోనే ఉండేది. ఆ కుంటిసాగులు చెప్పకుండా వాక్యానికి లోబడిన వాడు, క్రమం కలిగిన వాడు, ఆ ఛాయిలో ఈరోజు వధువు అనే ఛాయిలో నిలబడి ఉన్నవాడు, సంఘంగా ఉన్నవాడు ఒక క్రమం కలిగి ఉండాలి కదా. ఆ క్రమం కలిగిన ఉన్న దాంట్లో ఎలా ఉన్నాడు చూడండి. హబక్కూకు 2వ అధ్యాయం 2వ వచనం నుంచి 4వ వచనం. చదువువాడు పరిగెత్తుచు చదవ వేళ లగునట్లు నీవు ఆ దర్శన విషయంలో పలక మీద స్పష్టంగా వ్రాయను. ఆ దర్శన విషయంలో నిర్ణయ కాలమున జరుగును. సమస్త ఒకటై ఆదరపడుచున్నది, అది తప్పక నెరవేరును. సమస్తం ఒకటికే ఆతృత పడుచున్నాయంట. గాలి వచ్చినప్పుడు మా ఎన్ని నాకులంట కొడుకుంటా ఉంటాయి. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టును, అది తప్పక జరుగును. జాగు చేయగా వచ్చును. వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకును. ఆమేన్. దేని వలన బతుకుతాడండి? విశ్వాసము మూలం. మనం ముందేమనుకున్నాం? దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్మకానికి పునాది విశ్వాసం. ఆ విశ్వాసము కలిగి ఉండాలి. ఎందుకు కలిగి ఉండాలి? మనం
ఏ సమయమున యెహోవా నాకీలాగు సెలవిచ్చును. ఆయన ఏమిచ్చాడు? ఒక కీతో మనకు సెలవిచ్చాడు. నాకీలాగు కీతో మనకు సెలవిచ్చాడు. ఒక కీ ఉంది ఆయనకి. సమస్తమును బాగు చేయడం కోసం ఒక కీ ఇచ్చాడు. పేతురు అనే కీ ఇచ్చాడు. పేతురు దగ్గర కీ ఉంది. పరలోక రాజ్యం కీ పేతురు దగ్గర ఉంది. ఆ కీ ఓపెన్ చేయాలంటే మలాకీ తీయాలి. మలాకీ 4వ అధ్యాయం 6వ వచనం, 4వ అధ్యాయం 5, 6 వచనం చూడండి. మలాకీ తీయాలి. ఆ కీ తీయాలి. ఇలా ఏం చేయాలంట? నా కీ లాగు, నా కీ, ఆ కీ నాకు కావాలి. ఆ కీ కావాలంటే మనం ఏ స్థితికి వెళ్ళాలి? మలాకీ 4వ అధ్యాయం 5, 6 వచనం చూడండి. యెహోవా నిర్మించిన భయంకరమైన ఆ మహాదినము రాకముందు నేను ప్రవక్త ఏలియాను మీ వద్దకు పంపుతున్నాను. నేను వచ్చి దేశమును శపించుకొనున్నట్లు అతడు తండ్రుల హృదయాలను పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును. ఎవరండి? తండ్రుల హృదయాలు. ఎవరు మనకి ఇప్పుడు తండ్రులు? అపోస్తుల బోధైనటువంటి మొదటి సంఘకాలం, ఎఫెసు సంఘకాలం ఉన్నటువంటి అపోస్తుల బోధ నేడు పిల్లలకి కావాలి. నేటి పిల్లలకు కావాలి. వాళ్ళ బోధ ఏ రీతిలో ఉంది? చట్టాన్ని కలిగి ఉంది, క్రమం కలిగి ఉంది, ఆజ్ఞ కలిగి ఉంది, లోబడిన జీవితంలో ఉంది, తగ్గింపు జీవితంలో ఉంది, దేవుని కనపరిచే జీవితంలో ఉంది, మహిమపరిచే జీవితంలో ఉంది, దేవుని ఆజ్ఞను గైకొని నడిచే జీవితంలో ఉంది. ఆ విధంగా నేడు ఉన్నటువంటి పిల్లలు ఉన్నారా? నేడు పిల్లలు ఉన్నారా? ఆ బోధని మనం కలిగి ఉన్నామా? ఆ బోధలో మనం జీవితం ఉందా? ఆ బోధ కలిగి ఉన్నారు. ఆ బోధని, ఆ తండ్రుల బోధకి ఈ పిల్లలు చెప్పాలి. ఆ అపోస్తుల బోధని ఈ పిల్లలు, మనం ఉన్నటువంటి ఈ చివరి సంఘకాలంలో ఉన్నటువంటి వారము, సంఘముగా ఉన్న వధువు సాయంకాల జీతం పుచ్చుకున్నటువంటి వారము, ఈ వధువు ఆ అపోస్తుల బోధ చెప్పాలి. పిల్లలు తండ్రి గురించి చెప్తేనే కదా ఈరోజు మా నాన్నగారు అది చేశారు, మేము మా తండ్రి ఇలా చేశాడు, మా పూర్వీకులు అలా చేశారు అని చెప్పి చెబుతుంటేనే కదా ఈ రోజున వాళ్ళకి ఆ ప్రావీణ్యం వస్తుంది. అవునా? గమనించండి, వాస్తవేనా? హల్లెలూయా. ఎవరైనా వాళ్ళ తండ్రులు, వాళ్ళ తల్లులు, వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు ఆ చేసిన విషయాలను చెప్పుకుంటేనే ఈరోజు పిల్లలకి ఆ కీర్తి ఇమడింపజగలుగుతుంది. ఆ కీర్తిని ఇమడింప చేసుకుని ఆ కీర్తిని వాళ్ళు కలిగి ఉంటారు. పెద్దలు చెప్పింది వాళ్ళ కీర్తి లేకపోతే వీళ్ళ కీర్తి ఎంత చేసినప్పటికీ మళ్ళీ తోడుకోవాల్సిందే. తోడుకోవాలన్నా మనం భూమిలో తోడాలన్నా ఇంకోటి తోడాలన్నా సరే మనకంటే ఒక శక్తి కావాలి. ఆ శక్తికి ఒక క్రమం కావాలి, ఒక పద్ధతి కావాలి. అంతేనే కదా? ఒక పొలంలో ఒక నార్మల్ వేయడానికి ఫస్ట్ గింజేయాలి. గింజేయడానికి ఆ పొలాన్ని దున్నాలి, గట్టు కట్టుకోవాలి, దానికి అంత సరి చేసుకోవాలి. ఏ తెగుళ్ళు ఏమి లేకుండా అన్ని ముందు సరి చేసుకుని నీళ్లు పెట్టిన తర్వాత మట్టి నానిన తర్వాత నాటిన మొక్క మొలిచి దాన్ని సక్రంగా తీసుకొచ్చేంత వరకు ఇదంతా జరిగితే కానీ విత్తనం బయటికి రాదు, పంట కాలం రాదు. ఆ విత్తనమే లేకపోతే సృష్టి అలా రౌండ్ ఎలాగైతే జరుగుతుందో మనకు కూడా అదే జీవితంలో కలిగి ఉన్నాం. సరి చేసుకోవాల్సిన అవసరం, క్రమం అనేది ఖచ్చితంగా కావాల్సింది. తండ్రుల వైపున పిల్లలు తట్టాలి, పిల్లల వైపున తండ్రులు తిరగాలి. ఈ క్రమం అనేది ఖచ్చితంగా మనకు జరగాలి. విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కలిగి ఉంటేనే మనకి ఏం కలిగి ఉంటుందండి? పిలిచిన వాడు రుచించకరమైనటువంటి భోజనం పెడుతున్నాడని, అది మధ్య ఆకాశం భోజనమేనని అది మనం గుర్తు ఎరిగి వాక్యానికి ఛాయ కలిగినటువంటి జీవితంలో, ఆ తలరాయికి ఛాయ కలిగిన జీవితంలో మనం ఉంటే అప్పుడే నిజమైనటువంటి ఆ తలరాయి నువ్వు నేను ఏకమై ఉంటాము. అదే మధ్య ఆకాశంలో భోజనం చేయగలడానికి అర్హత. అందుకనే రోమ 12వ అధ్యాయం 2వ వచనం
రోమా 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తరమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతనమనడం వలన రూపాంతరము పొందుడి. అన్ని కొత్తగా కావాలి మనకి, అన్నీ ఆశ్రయించబడాలి, కొత్త జీవితం కావాలి, తెగులు రాకూడదు మనకి, అన్నీ దీవించి అంటాం. కానీ మనము ఆ స్థితిలో ఉన్నామనేది ఈరోజు ప్రియ సహోదరులారా గమనించండి. ప్రియులారా, ఈ విషయాన్ని మనము కావాలని కోరుకున్నప్పుడు ఇది మనం కలిగి ఉన్నామా? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతనమవటం వలన రూపాంతరం పొందింది. ఈ లోకం వాటి కోసం ప్రయాసపడక దేవుని ఉత్తమైనది ఏంటిది, దేవుని తలరాయేది, దేవుని తలరాయికి మనం ఛాయగా ఏ మాదిరి జీవితంలో కలిగి ఉండాలి, అపోస్తల బోధన ఏ విధంగా ఉంది, ఆ బోధన మనం ఎలా అనుసరించాలి, నాడు ప్రవక్త మనకి ఏ విధంగా అన్ని విషయాలను మనం బయలుపాటు చేసుకున్నాడు, ఆ ప్రవక్తను అనుసరించిన జీవితంలో మనం వెంబడించాలి. ఆ వాక్యాన్ని మనం వెంబడించినప్పుడే అప్పుడు మనము ఏం కలిగి ఉంటాము? రోమా 11వ అధ్యాయం నుంచి 13వ వచనం. రోమా 13వ అధ్యాయం 11 నుంచి మరియు మీరు కాలం ఎరిగి నిద్ర మేల్కొని వేళయైనదని తెలుసుకొని అలాగ చేయదు. మనము విశ్వాసమైనప్పుడు కంటే ఇప్పుడు రక్షణ మనకు. అదే మరి మీరు కాలమును ఎరిగి, ఏ కాలం ఎరిగి ఉండాలి మనం? ఈరోజు మనం ఏ కాలంలో ఉన్నాం? కాలం ముగింపులో ఉన్నామా లేదా? కృప మన మీద ఉందా లేదా? శ్రమంలో మనం నిలిచి ఉన్నామా లేదా? మహాశ్రమంలో మనం అడగలుగుతున్నామా లేదా? ప్రవక్త ఏ వర్తమానం, ఏ కాలంలో ఉన్న వర్తమానం ఏం చెప్తున్నాడు, ఏ సమయానికి ఆ సమయం చేయాలి. మనం పంక్తిలో భోజనం పెట్టినప్పుడు మొదలుగా తినేది పులిహార, లేకపోతే ఇంకో ఐటమ్ పెట్టంగానే మధ్యాహ్నం వరకు చేసుకోవాలి, బంతికాలం కానీ. అలాగే ముందుగా తినడానికి పులిహారనో లేకపోతే స్వీట్నో లేకపోతే గారెలనో ఏదో తిన్న తర్వాత భోజనము కూరలు వేసుకుని భోజనం తిన్న తర్వాత అప్పుడు పెరుగన్నంకి వస్తాం. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ కిల్లి తింటాం. భోజనాన్ని చేయడానికే ఒక క్రమం ఉంటే నిజమైన వాక్యానికి ఒక క్రమం ఉంది, దేవుడు ప్రణాళిక ఒక క్రమం ఉంది, దేవుని సంఘ కాలాలకు ఒక క్రమం ఉంది. దేవుని సంఘ కాలాల్లో దేవుడు ఎలాగైతే మనల్ని వడ్డించుకుంటూ పరిపూర్ణ చేసుకుంటూ తీసుకుని వచ్చాడో, మోషే ఎలాగైతే 40 సంవత్సరాలు 20 లక్షల మంది జనాభాని నడిపింపు చేస్తే కనాను దేశానికి వెళ్ళడానికి 2 తేలి ఉన్నారో, అంకేతి చేరింది. కానీ ఆ మొదటిగా బయలుదేరిన వాళ్ళు ఎవరు కూడా 20 లక్షల మంది జనాభా పూర్తిగా మొదటి బయలుదేరిన 20 లక్షల మంది లేరు. అంకి చేరింది కనాను దేశానికి, కానీ వాళ్ళందరూ ఎవరు 2 వెళ్ళారు. మోషే కూడా కనాను దేశానికి వెళ్ళాలి. మరి మనం ఏ స్థితిలో నడిపింపు కలిగినటువంటి మోషే వెళ్ళలేనప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? నడిపింపు కలిగినటువంటి ప్రవక్త అనుసరించే వారిగా మనం ఉన్నాం లేదా? క్రీస్తుని వెంబడించే వారిగా ఉన్నాం లేదా? వాక్యానికి లోబడిన జీవితంలో మనం ఉన్నాం లేదా? పరీక్షించుకోవాలి. సోదరులు గమనించండి. మర్యాదగా నడుచుకోవాలి, దైవం ఉండాలి. సామెతలు 8వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం. సామెతలు 8వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం. సోమరి చీమల యొద్దకు వెళ్ళును, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకుంది. ఒక సోమరు ఏం చేయాలండి? చీమల దగ్గర అన్ని కొన్ని విషయాలు చాలా విషయాలు టచ్ చేసుకుంటూ వెళ్తున్నాను. చాలా పెద్ద విషయాలు ఏమి. ఒక చీమ నడవటానికి కూడా కష్టపడుతూ ఉంటుంది, దాని కాళ్ళు కూడా మనకు కనపడవు. అది సోమర్తనం కలిగి ఉండదు. ఎండాకాలము దాని ఉన్నటువంటి ఆహారం సమకూర్చుకొని తీసుకొచ్చుకొని పుట్లో పెట్టుకుని
చలికాలము వర్షం వచ్చి నీళ్లు పారుతున్నప్పుడు కాలువలు ఉన్నప్పుడు ఈ బయటికి వెళ్ళి ప్రమాదం బారిన పడవాయి చచ్చిపోవడానికి ఎవరు నీళ్ళు వస్తే ఉంది ఒక గ్లాస్ నీళ్ళు అక్కడ పోసాం అనుకో చీమలు అక్కడ కొట్టుకుపోయింది. అది వర్షం పడితే చీమలు ఎప్పుడు కూడా బయటికి రావు, పుట్ట దగ్గరే ఉంటాయి, పుట్టలోనే ఉంటాయి. చీమ సోమరితనాన్ని ఎలా విడిచి ఆ చలికాలంలో గుర్తుపెట్టుకుని ఆ వర్షాకాలంలో గుర్తుపెట్టుకుని ముందుగా పొదుపు చేసుకుంటుందో ఆ విధంగా దేవుడు రాకడే మనం గుర్తిరిగి వ్యర్థమైన మాటలు పలకకుండా వ్యర్థమైనటువంటి వాసి కోసం మనం ప్రయాసపడకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థనా జీవితం కలిగి తగ్గింపు కలిగి వాక్యాన్ని లోబడిన జీవితంలో నిలిచి వాక్యాన్ని గైకుంటూ ఎదుటి వారి పట్ల ప్రేమానురాగాలు కలిగి నీ పుట్టలో నువ్వు దేవుడు చేసినటువంటి వాక్యం అనేటువంటి గుడారం పుట్టలో నువ్వు నిలబడి ఉన్నప్పుడు నీకు స్పష్టమైనటువంటి జ్ఞానం కలిగి స్పష్టమైన ఆహారం నువ్వు పొందగలుగుతావు. వాటికి న్యాయాధిపతి లేకునను పై విచారణకర్త లేకునను అధిపతి లేకునను అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనుచు కోతకాలం ఎందు దానిమ కూర్చుకును సోమరి ఏందాక నీవు పడుకుని ఎందుకు ఎప్పుడు నిద్రించదువు ఇక కొంచెం నిద్రించదనని కొంచెం కురికిదనని కొంచెంసేపు చేతులు ముడుచుకుని పడునని నీవను చుందువు. సోమరిపోతే ఏం చేస్తాడు? కాసేపు అనుకుంటా, ఇంకోసేపు అనుకుంటా, ఇంకో కాసేపు అనుకుంటా. మరి మీరు ఏ స్థితిలో ఉన్నారు? వర్షాకాలం తెగులు వచ్చింది, కరోనా ఎఫెక్ట్ కనబడింది. అమ్మాయి అయిపోయింది, ఇంకేముంది, సరే కరోనా అయిపోయింది, వ్యాక్సిన్ వచ్చేసింది, ప్రశాంతంగా ఉన్నాం, మనకు హెల్త్గా ఉంటాం, నాకు బాధ లేదు. కొంచెం ఆ సోమరులాగి ఇంకాసేపు అంటే ఆ తీర్చి కూడా వచ్చేస్తుంది. మరి నువ్వేం ఉండాలి? సోమరిపోతుగా ఉండాలా? భయం కలిగినటువంటి జీవితంలో ఉండాలి, దేవుని యందు లోబడిన జీవితంలో ఉండాలి. ఇది సోమరిపోతుకి తెలియదు, కానీ నువ్వు సోమరిపోతుగా నిలిచి ఉన్నావా? హల్లెలూయా. సోమరిపోతుగా నిలిచి ఉన్నావా? నువ్వు దేవుని బిడ్డగా ఉన్నావా? పరీక్షించుకో. లోబడిన జీవితంలో దేవుడి యొద్ద నువ్వు ఎప్పుడు లోబడిన జీవితంలో లేకుండా నీ ఇష్టాసన సొంత జ్ఞానాలు ఉంటావు, ఖచ్చితంగా నువ్వేమవుతావు అంటే లోకప్రియుడు అవుతావు. లేదా ఇంకాసేపు అంటే ఇంకా దేవుల్లో ఉన్నాను, వాకింగ్ అడిగి ఉన్నాను, నేను నాకేమీ బ్రహ్మాండంగా నేను కృష్ణామని బాప్తిసం తీసుకుని ఉన్నాను, నాకు ప్రవక్త చెప్పుకున్నాడు, బోల్డ్ని మెసేజ్ ఉన్నాను, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు నాకు సీనియర్స్ ఉంది, నాకేం పర్వాలేదు, హ్యాపీ నేను నా జీవితంలో నేను పరిశుద్ధాత్మ కూడా పొందున్నానని చెప్పి నువ్వు అనుకున్నావా? పరిశుద్ధాత్మ దగ్గర ఉంటే ఆ సోమరిపోతనం ఉండదు, ఆ తలబిస్తనం ఉండదు, ఆ అహంకారపూరిత మీద ఉండవు. నిన్ను వ్యక్తపరచుకోవు, క్రీస్తుని వ్యక్తపరుస్తావు. తగ్గింపు కలిగిన మనసు ఉంటుంది, క్షమాభిక్ష కలిగిన మనసు ఉంటుంది. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు, ఎదుటి వాళ్ళని కూడా నేను ఎలా ప్రేమించాలని జ్ఞానం కలిగిన పరిశుద్ధాత్మను నువ్వు పొందుకున్నావా లేవా అనే అపోస్తలుల పౌలు అడిగిన క్రమాన్ని మనం గుర్తెరగాలి. పరిశుద్ధాత్మను కలిగి ఉండటం అంటే తాను తగ్గించుకుంటారు. రోమ 14:18 చివరి. రోమ 14:18 దేవునికి ఇష్టడును మనుష్య దృష్టికి యోగ్యుడైన ఉన్నాడు. కాబట్టి సమాధానమును పరస్పర క్షమాభివృద్ధిని కలుగజేయ వారిని ఆసక్తితో అనుసరిస్తున్నారు. భోజనము నిమిత్తము దేవుని పనిని పాడు చేయకుడి, సమస్త ఈ విషయము ముందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడను మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. దేవునికి ఇష్టమైన వాడంట ఆటోమేటిక్గా మనుషులకి యోగ్యుడిగానే ఉంటాడా లేదా? దేవునికి ఇష్టంగా మనం బతికితే మనం ఎవరు ముందు మనం కనబరుచుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు యోగ్యుడిగానే ఉంటాడు.
యోగ్యత ఉంటే ఏమవుతుందండి? యోగ్యత ఉంటే మనం ఏమవుతుంది? తీర్పు దగ్గరికి వెళ్ళి మనమే తగ్గించుకుని ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ఎందు నమ్మకం ఉంచాం కాబట్టి నమ్మిన వాడికి సమస్తము సాధ్యమే అని చెప్పి సెలవిచ్చిన వాడు నమ్మకంగా ఆయన దగ్గర ఉన్నవాడు తీర్పు తీర్చుకుంటున్నాడు. నువ్వు ఏ తీర్పులో ఉంటావు? నువ్వు ఏగుడిగా ఉండటానికి ఆయనకి నీతి కలిగి ఆయన ఎందుకు ఈ విషయం అందు క్రీస్తులకు దాసులైన వాడు దేవుని ఇష్టడుగా మనుషులకి దృష్టికి యోగ్యుడని ఉంది. దేవుడికి ఇష్టమైనప్పుడు ఆ తీర్పులో నువ్వు ఏ స్థితిలో ఉంటావు? పరలోక రాజ్య ఆరాధనకు ఉంటుందా? మరి ఎవరి దగ్గర మనం ఇష్టంగా ఉండాలి? ఎవరి దగ్గర తగ్గిపో ఉండాలి? ఏగుడిగా నువ్వు నిలిచి ఉంటావా లేదు? గమనించండి సోదరులారా, ఈ విషయాలు మనం ఒకసారి మనం ఏ స్థితిలో ఉన్నాం? జారిపోయే స్థితిలో ఉన్నామా? పడిపోయే స్థితిలో ఉన్నామా? మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం మన చేతిలోనే ఉంది. ఆ మన చేతిలో ఉన్నది మనం పట్టుకోవాలంటే కీని పట్టుకోవాలి. పేతురు దగ్గర ఉన్న తాళాన్ని మనం పట్టుకోవాలి. అలా కీని పట్టుకోవాలి. నాకెలాగూ నాకేం పర్వాలేదు అని చెప్పి అనుకుంటే నీవు వచ్చినట్టే. నువ్వు ఎప్పుడైతే కనబరుచుకోవాలని చెప్పి చూస్తావో ఏ గుడివి కావు. క్రీస్తుకి లోబడిన జీవితంలో ఎప్పుడైతే ఉండాలనుకుంటావో అప్పుడే నువ్వు నిజమైన ఏగుడు. మనుషుల దృష్టి అయినా దేవుని దృష్టి అయినా దేవుని దృష్టిగా నువ్వు నిలబడినప్పుడే ఏగుడిగా నిలబడు. కాబట్టి గమనించండి ప్రియులు, ఈ విషయంలో ప్రార్థించండి. అది చేస్తావా? ప్రార్థించండి.